స్వామికి ఎట్టి ప్రమాదాలు కూడా ఉండవు. Bhagavan will never face any danger any time. ఎన్ని రకమైనటువంటి కష్టములు వచ్చినా కానీ తట్టుకొని నెట్టుకొని వచ్చేటట్టున్నాడు స్వామి. Swami Bhagavan will proceed forward, will resist. ఎవరు బాధపడనక్కర్లేదు. Nobody need to feel ఎవరు bad. కష్టపడనక్కర్లేదు. Nobody need to feel స్వామి difficult. దీన్ని అన్ని సాధించుకుంటూ వస్తాడు. Bhagavan will achieve everything. ఏదో లౌకికమైనటువంటి యొక్క దేహంతో లౌకికమైనటువంటి ఆహారంతో కొన్ని మార్పులు జరగవచ్చును. There will be certain changes because of the physical body. తాత్కాలికమైనటువంటివే కానీ శాశ్వతమైనవి కాదు. They are merely temporary, none of them are permanent. కనుక స్వామి ఎప్పటికీ ధైర్యంగా ఉంటామని మిమ్మల్ని ఆశిస్తున్నాను. Bhagavan wants you to be always courageous. ఇప్పుడు నేను ఏ విధంగా అయినానంటే దీనికి ఏది ఔషధము? Bhagavan is in this form today. What is the medicine that he has taken? కానీ నా మెడిసిన్ భక్తులు చేసిన ప్రార్థనే నా యొక్క మెడిసిన్. The medicine that Bhagavan has taken is the devotion of the devotees. ఈ ఒక్క నెల కూడాను మెడ్రాస్ కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ముంబై కానీ ఎన్ని రకమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి. During this period, you find the steadfastness and devotion on the rise, ever increasing in cities like Hyderabad, Bangalore and Bombay. నామస్మరణలు, At every residence, Namasmarana, కొన్ని యజ్ఞాలు, Yajnas, కొన్ని తపస్సులు, Tapas, penance, కొన్ని విధమైనటువంటి యొక్క సాధనలు, and spiritual practice. ఇవన్నీ అధికంగా చేసుకుంటూ వచ్చారు. They were increasing day by day. వారు చేసినటువంటి యొక్క ప్రార్థనా ఫలమే నేను ఈనాడు మీ దగ్గర నిల్చుకొని మాట్లాడడానికి వీలైంది. Bhagavan is here in our midst, standing in response to the fervent prayer of devotees. నేను దేహంలోకి బాధలు కావాలని నేను కోరలేదు, పోవాలని నేను ఆశించలేదు. Bhagavan never wanted the difficulty, nor ever wanted to get over it. ఆశించింది మీరే, కానీ మీరు ఆశించిన వారు మీరే కాపాడుకుంటూ వచ్చారు. In fact, we had high hopes, and we have to see that our hopes are ఈ fulfilled. దేహం నాది కాదు. This body is not ఈ Bhagavan. దేహం మీదే. Bhagavan's body belongs to you. మీ దేహాన్ని మీరు చూసుకోవాల్సిందే. You have to take care of your body. నేను దేహం కాదు, దేహిని. Bhagavan is not the body, but is the దేహం indweller. పంచభౌతికము. Body is full of sense. దేహం కూలక తప్పదు ఎప్పుడు. It's bound to fall. దేహి నిరామయుండు. Indweller is permanent. నడితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. The indweller has no birth nor the end, neither liberation nor bondage. దేహియే దేవదేవుడు. This indweller is మదిని God, గమనింపక ఆత్మరూపుడై. and is in the very form of the supreme self. ఆత్మకు ఎట్టి చావు పుట్టుకలు లేవు. The supreme self ఎట్టి has బాధలు ఎట్టి కష్టములు లేవు. supreme self neither has a beginning nor an చెప్తే end. మీరు నమ్మలేము, కానీ You may not be able to believe. ఇక్కడ తగిలినటువంటి బాధ డాక్టర్స్ చాలా బాగా చూచారు. Doctors know pretty well the kind of suffering. ఇది జరిగినటువంటిది ఎవరే గాని ఒక సంవత్సరం 3 ఏళ్ళైనా కూడా నడచడానికి వీలు కాదు. It is not possible to walk even if one takes year or 3. రెండిటికి జాయింట్ గా ఉన్నటువంటి ఒక బాల్ ఉంటుంటది. బాల్ ముక్కలైపోయింది. The ball that is a joint over there is broken into 3 pieces. దీనికి ఏమైనా తర్బీదు చేస్తామనుకుంటే కండలు లేవు. Well, in fact, there's no muscle to unite them. దానికి ఎముకలు చూస్తే నా ఎముకలు చాలా వజ్రాలుగా ఉంటుంది. And Bhagavan's bone is very strong like a దాన్ని diamond. ఏమాత్రం కూడా కొట్టి అతికించడానికి వీలు కాదు. It's not possible to break and connect. అటువంటి కఠినమైనటువంటి యొక్క రక్తము నా యొక్క బేరు. That is the strong bone of Bhagavan. కట్టేయడానికి వీలు కాకుండా రాడ్ వేసి దీన్ని ఏదో చేసి పెట్టారు. As is not possible to do other way, they have placed the rod and then did surgery. ఈ విధంగా చేసిన వారు బయటకు ఎప్పటికైనా కూడా ఒక 10 సంవత్సరాలైనా కూడా చక్కగా నడచలేరు. With this sort of surgery, it is not possible for anybody even to walk in a normal way after 10 years. దీన్నంతా లెక్క చేయకుండా Bhagavan is not ఈ bothered. దేహాన్ని రక్షించుకునే నిమిత్తము డాక్టర్స్ ఏమేమో చేశారు. To protect the body of Bhagavan, doctors did a lot. ఇది వాళ్ళ డ్యూటీ. It's their duty. అంతేగాని ఇది నేను దీనిపైన ఏమాత్రం ఆశ పెట్టుకోలేదు. Bhagavan did not think of his body at all. అందుకోసమనే నా ఆదర్శాన్ని మీకు అందించిన నిమిత్తమై దేహాభిమానం క్రమక్రమేణగా చల్ల చేసుకోండి. This is the message of Bhagavan. Cut short your body attachment. ఇప్పుడు కాదు, నేను 2 సంవత్సరాల నుంచి కూడా ఈ బోధనలు చేస్తూనే వచ్చాను. Bhagavan has been teaching us for the last 2 years. దేహాభిమానం దినదినంగా తగ్గించుకుంటూ రావాలి. Reduce your body attachment. ఆత్మాభిమానం పెంచుకుంటూ పోవాలి. Be attached to the self. మీరు ఆత్మస్వరూపులే కానీ దేహస్వరూపులు కాదు. You are the very personification of the self, not physical. దేహం వస్తుంటాయి, పోతుంటాయి. Bodies come and go. ఇవన్నీ ఎన్ని రకమైనటువంటి బాధలు కలిగినప్పటికీ దేహానికి కలుగుతాయి కానీ ఆత్మకు కలగవు. All the difficulties come to the body, but not Atma the self. కాలు కదిలించడానికి వీలు లేదు. It's not possible to put a single step. కదిలిస్తే షాక్ మాదిరి అయిపోయింది. అంత బాధ కలుగుతూ వచ్చింది. It will be a feeling of a shock when once నేను step డాక్టర్స్ forward. చెప్పాను,
Bhagavan told అయ్యా doctor, మీరు ఆపరేషన్ చేస్తున్నారు, you are doing operation. దీనికి ఏమేమో కొత్త నూతనమైనటువంటివన్నీ కల్పిస్తున్నారు, You are just joining many new ఇది మీ material. పని, ఇది నాది కాదు. That your duties. ఈ దేహం నాది కాదు, This body is not ఇది mine. నాది కాదు అనేటువంటి త్యాగం పూనుకున్నటువంటి వాడికి ఎట్టి బాధలు కలగవు. The one who has a feeling that this is not mine will never face any problem. ఒక చిన్న విషయం, A small point. ఎంతమంది చెప్పినప్పటికీ ఆ ఆపరేషన్ రూమ్ లోపలికి డాక్టర్స్ తప్ప ఇంకెవరిని వదలరు. There in theatre, only doctors are permitted to get in. ఏమైనా సరే నేను స్వామి వెంట ఉండాలి, Let it be anything, but I should be with Swami. స్వామిని ఏం చేస్తారో దీన్ని చూసుకోవాలి I want to see what's going అనే to happen. పట్టుదలతో ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేసుకుని With that kind of determination vow, నన్ను వ్యాన్ లో తీసుకుని పోతుంటే while Bhagavan was taking a నా van, తల దగ్గరనే కూర్చున్నాడు. he sat right near the head of తర్వాత Bhagavan. ఆపరేషన్ రూమ్ కు తీసుకొని పోతే And when Bhagavan was taken to తాను theatre, కూడా అందులో ప్రవేశించాడు. he too got ఈ into the డాక్టర్స్ theatre. వేసుకున్నటువంటి డ్రెస్ అంతా తాను వేసుకున్నాడు. And he has also put on అక్కడే himself the dress. కూర్చున్నాడు. He sat there. కూర్చొని నేను చెప్పాను, Bhagavan said, సత్యజిత్తు Satyajit, నీవు రక్తం చూస్తే నీవు భరించుకోలేవు, నీవు వద్దు పోమ్మా, బయటికి పో అన్నాను. you cannot bear the very sight of blood. Better you leave the theatre. కానీ స్వామి చెప్పింది నిజమే, నేను బ్లడ్ చూస్తే భయం, కానీ దీనికి మాత్రం నేను భయపడను. What Swami said is true. I cannot bear the very sight of గట్టిగా blood. చెప్పాడు. He said loudly. దగ్గరనే కూర్చున్నాడు ఆపరేషన్ టైంలో. He affirmed and he sat there. ఒకటి సుత్తి తీసుకొని ఆ ఎముకను కొట్టుతున్నాడు. And they went on hammering the bone over there. ఏమి చిన్నది ఇంత కాదు, ఒక పెద్ద సుత్తి తీసుకొని ఒక ములక తీసుకొని బోన్ లోపల రంధ్రం వేయడానికి కొడుతున్నాడు డాక్టర్. It's a very big hammer. They were trying to put a hole over there in the bone. కానీ దేనికి కూడా వెలవలేదు. But he was not ఇది ఏం afraid. చేస్తారో చూడాలని He wanted to know what they do. చేసినారు. అంత సాధించుకున్న తర్వాత At the end of the operation, తర్వాత చెప్పాడు, he said, స్వామి ఇంత బాధలు మీకు పెడుతూ వచ్చారు, you are put to so much of suffering, ఎట్లా Swami. మీరు భరించుకున్నారు? How could you bear this? నేను చెప్పాను, మీ బోటి భక్తుల యొక్క ప్రేమతత్వమే నా యొక్క బలము. The love of the devotees is my strength, said Bhagavan. ఆ ప్రేమతత్వం అనేటువంటి దానికి ఎవరు కూడా లొంగలేరు. And in fact,